గుడ్ మార్నింగ్ టు ఆల్. ఈరోజు మనం చూసే ప్రాబ్లం ఏ రెసిస్టెన్స్ ఆఫ్ 100 ohms and inductance L of 0.5 henries is connected in series with a battery of 20 volts. Find current in the circuit if initially there is no current in the circuit. సో మనకి ఇనిషియల్లీ కరెంట్ వాల్యూ ఏమి ఇచ్చాడు, నో కరెంట్ అన్నాడు కాబట్టి ఏమవుతుంది, ఐ వాల్యూ 0 అని చెప్పి చేస్తాము. మనకి క్రిచ్చాఫ్ వోల్టేజ్ లా నుండి ఏమని తెలుసు, ఈజ్ ఈక్వల్ టు అంటే సమ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ సోర్స్ ఈక్వల్ టు రెసిస్టెన్స్ ప్లస్ ఇండక్టెన్స్ అని తెలుసు కదా. సో ఈజ్ ఈక్వల్ టు విఆర్ ప్లస్ విఎల్ అంటే ఈక్వల్ టు విఆర్ అంటే ఏమని చెప్పాను, ఆర్ఐ అని చెప్పాను కదా, ప్లస్ విఎల్ అంటే ఏంటి, డిఐ బై డిటి ఇంటూ ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఈ. సో ఈ ఈక్వేషన్ని ఎల్తో డివైడ్ చేస్తే ఏమవుతుంది, డిఐ బై డిటి ప్లస్ ఆర్ బై ఎల్ ఇంటూ ఐ ఈజ్ ఈక్వల్ టు ఈ బై ఎల్. సో ఇది మనకి లీనియర్ ఈక్వేషన్ ఫామ్లో కన్వర్ట్ చేసుకుందాము. అప్పుడు పీ వాల్యూ ఏమొచ్చింది, ఆర్ బై ఎల్, అలాగే క్యూ వాల్యూ ఏమొచ్చింది, ఈ బై ఎల్. సో ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫామ్ ఏంటి, ఈ పవర్ ఇంటిగ్రల్ పీ ఇంటూ డిటీ కదా, పీ ప్లేస్లో ఏమవుతుంది, ఆర్ బై ఎల్. సో ఈ పవర్ ఎక్స్ ఫామ్లో ఉంది, ఈ పవర్ ఎక్స్ అంటే ఏంటి, ఆర్ బై ఎల్ ఇంటూ టీ. ఓకేనా. సో ఆర్ బై ఎల్ కాన్స్టెంట్, ఇంటిగ్రల్ 1 ఇంటూ డిటీకి చేస్తే టీ. ఓకేనా. సో మనకి జనరల్ సొల్యూషన్ ఫామ్ అంటే ఇదే కదా. సో ఐ అలాగే రాశాను. ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ అంటే ఏంటి, ఈ పవర్ ఆర్ బై ఎల్ ఇంటూ టీ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ క్యూ అంటే ఏమొచ్చిందమ్మా, ఈ బై ఎల్ ఇంటూ ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ అంటే ఈ పవర్ ఆర్ బై ఎల్ ఇంటూ టీ ఇంటూ డిటీ ప్లస్ సి. సో ఇక్కడ ఈ బై ఎల్ కాన్స్టెంట్ అనుకోండి, అప్పుడు ఏం మిగులుతుంది, ఇంటిగ్రల్ ఈ పవర్ ఆర్ బై ఎల్ ఇంటూ టీ ఇంటూ డిటీ ప్లస్ సి. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు, ఈ బై అలాగే ఉంటుంది. దీనికి ఫామ్ ఉంది, లేదా ఇంటిగ్రల్ ఈ పవర్ ఏఎక్స్ ఇంటూ డిఎక్స్ అంటే ఫామ్ ఏంటి, ఈ పవర్ ఏఎక్స్ బై ఏ ప్లస్ సి. ఓకేనా. లేదనుకుంటే ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ అనుకోండి, ఈ పవర్ ఎక్స్కి ఫామ్లో ఈ పవర్ ఎక్సే బై ఎక్స్ ప్లస్లో ఏముంది, సో ఆర్ బై ఎల్ ప్లస్ సి. ఇలా అయినా చూసుకోవచ్చు, ఇలా అయినా చూసుకోవచ్చు. సో ఇక్కడ ఎల్ఎల్ క్యాన్సిల్ అయిపోయింది. సో ఏం మిగిలింది, ఐ ఇంటూ ఈ పవర్ ఆర్ బై ఎల్ ఇంటూ టీ ఈజ్ ఈక్వల్ టు ఈ బై, సో డినామినేటర్ ఆర్ ఫ్రెండ్కి రాశాను, ఈ బై ఆర్ ఇంటూ ఈ పవర్ ఆర్ బై ఎల్ ఇంటూ టీ ప్లస్ సి. ఓకేనా. ఇప్పుడు నాకు ఐ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఐ ఈజ్ ఈక్వల్ టు ఇదేమవుతుంది, ఈ పవర్ ఆర్ బై ఎల్ ఇంటూ టీ తోటి ఈక్వేషన్ అంతా డివైడ్ చేయండి. సో ఐ వాల్యూ వస్తుంది కాబట్టి నేను ఐ వాల్యూ కోసం అలా చేస్తున్నాను. సో ఏమవుతుంది, ఈ బై ఆర్ ఇంటూ ఈ పవర్ ఆర్ బై ఎల్ ఇంటూ టీ బై ఈ పవర్ ఆర్ బై ఎల్ ఇంటూ టీ ప్లస్ సి బై ఈ పవర్ ఆర్ బై ఎల్ ఇంటూ టీ. సో ఐ ఈక్వల్ టు ఏమైంది, ఈ బై ఆర్ ప్లస్ సి ఇంటూ ఈ పవర్ మైనస్ ఆర్ బై ఎల్ ఇంటూ టీ. సో ఇదే కదా. సో గివెన్ మనకి ఏమి ఇచ్చాడు, క్వశ్చన్లో నో కరెంట్ అన్నాడు కదా. సో గివెన్ ఐ ఈక్వల్ టు 0. సో కరెంట్ లేదు అన్నప్పుడు అట్ ఎనీ టైం టీ వాల్యూ కూడా ఏమవుతుంది, 0. సో సబ్స్టిట్యూట్ చేయండి. ఐ వాల్యూ 0 ఈజ్ ఈక్వల్ టు ఈ బై ఆర్ ప్లస్ సి ఇంటూ ఈ వాల్యూ ఏమవుతుంది, 0 కదా, ఇంటూ టీ కాబట్టి టీ వాల్యూ 0 కాబట్టి అంటే ఇది కూడా 0. సో సి ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది, మైనస్ ఈ బై ఆర్. ఓకేనా. ఇప్పుడు ఈ సి వాల్యూని తీసుకెళ్ళి ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ దిస్ వాల్యూ, ఇది ఈక్వేషన్ 1 అనుకుంటే, ఇన్ ఈక్వేషన్ 1 దెన్ వీ గెట్ కరెంట్ ఐ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, ఈ బై ఆర్ ప్లస్ సి. సి ప్లేస్లో ఎంత వచ్చింది, మైనస్ ఈ బై ఆర్ ఇంటూ ఈ పవర్ మైనస్ ఆర్ బై ఎల్ ఇంటూ టీ. సో ఇందులోంచి ఏం కామన్ తీయచ్చు, ఐ ఈక్వల్ టు ఈ బై ఆర్ కామన్ తీస్తే 1 మైనస్ ఈ పవర్ మైనస్ ఆర్ బై ఎల్ ఇంటూ టీ. ఓకేనా. క్వశ్చన్లో అలాగే మనకి ఆర్ వాల్యూ ఎంత ఇచ్చాడు, రెసిస్టెన్స్ 100, అలాగే ఎల్ వాల్యూ ఎంత ఇచ్చాడు, 0.5 హెన్రీస్. సో ఎల్ వాల్యూ 0.5. సో సబ్స్టిట్యూట్ చేయండి ఈ ఈక్వేషన్లో. అలాగే ఈ ఈక్వల్ టు ఎంత, 0, సారీ ఈ ఈక్వల్ టు 20. సో ఈ వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేయండి. ఐ ఈక్వల్ టు
ఈ బై ఆర్ అంటే ఎంత, ఈ అంటే ఎంత 20 బై ఆర్ అంటే ఎంత 100 ఇంటూ 1 మైనస్ ఈ పవర్ మైనస్ ఆర్ అంటే ఎంతమ్మా -100 బై 100 బై ఎల్ అంటే ఎంత 0.5 ఇంటూ టీ. సో 0 క్యాన్సిల్ చేయండి, దెన్ 5 టైమ్స్. సో 1/5 ఇంటూ 1 మైనస్ ఈ పవర్ మైనస్, సో సింప్లిఫికేషన్ చేస్తే 200. సో ఈ వాల్యూ వచ్చింది కదా. సో దిస్ ఈజ్ ద ఆన్సర్.